ఈ డ్రెస్సు నాకు ఇష్టముండి వేసుకోలేదు. నువ్వేదో పెద్ద ఫిగర్ అని ఫీల్ అయిపోయి ఇలాంటి బట్టలు వేసుకుని టింగురంగా అంటూ ఆఫీస్కొస్తున్నావు కదా. అలా నేను ఉండగలను అని నీకు తెలియడం కోసం వచ్చాను. మరి దీన్నేమంటారమ్మా? నాతో పోటీ పడ్డవని కదా అంటారు? కాదు, నేను మంచి బుద్ధితో, మంచి మనసుతో, నీతి నిజాయితీతో పోటీ పడాలని చూస్తాను. ఇలా వేసుకునే బట్టలతో, పోసుకునే మేకప్తో కాదు. ఈ డ్రెస్ నీకు సూట్ అవ్వలేదు సీత. చూడ్డానికి చాలా చండాలంగా ఉన్నావు. నాకైతే నచ్చలేదు. నేను నీకు నచ్చాల్సిన అవసరం లేదు. నా మామకి నచ్చాను, చాలు. హహ, చా, నేను నీకంటే మంచి బట్టలు వేసుకుంటున్నాను అని నీకు జెలసీ కదా? ఒకరిని చూసి జలసీ అవ్వడం నీ పాలసీ. నువ్వు ఎలాంటి బట్టలైనా వేసుకో, కానీ నీ బుద్ధి, మనసు మాత్రం వంకరగా లేకుండా చూసుకో. నువ్విక్కడేం చేస్తున్నావు మధు? రామ్తో కలిసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. ఆ మీటింగ్కి నేను ప్రిపేర్ అయ్యానండి. గుడ్. మనం ముందుగా అనుకున్నట్టుగా మీరిద్దరూ బయలుదేరి గోకుల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి వెళ్ళి డీల్ మాట్లాడండి. అలాగే పిన్ని. డీల్ అయ్యాక ఆ పక్కనే ఉన్న తాజ్ హోటల్కి వెళ్ళి లంచ్ చేయండి. లంచ్లో కొంతమంది బిజినెస్ పీపుల్ మీతో మీట్ అవుతారు. ఆ తర్వాత హోటల్ ప్యారడైజ్లో స్మాల్ గెట్ టుగెదర్ ఉంది, దానికి కూడా అటెండ్ అవ్వండి. ఆ నెక్స్ట్ బోర్ కొడితే ఏదైనా మాల్కు వెళ్ళి షాపింగ్ చేయడమో, మూవీ చూడడమో చేసి ఇంటికి రండి. ఇక వెళ్ళండి, టైం అవుతోంది. వెళ్ళండి. ఆగండి, నేను వస్తాను. నువ్వెక్కడికి? వాళ్ళెక్కడికో అక్కడికి. నీలాంటి స్టోర్ మేనేజర్స్ వెళ్ళే ప్లేస్ కాదది. రామ్, మధుమిత లాంటి విఐపీలు మీట్ అయ్యే ప్లేస్. నీలాంటి వాళ్ళని గేటు ముందు కూడా నిలబడనివ్వరు. వెళ్దామా రామ్ గారు? ఏంటి సీత, ఫీల్ అవుతున్నావా? రామ్, మధుమిత కలిసి వెళ్తుంటే నీ కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టున్నాయి కదా. నా మనసు కుత్త కుత్త ఉడికిపోతుంది, కానీ నేనేమీ చేయలేకపోతున్నానని అనుకుంటున్నావు కదా. సీత పైకి చెప్పట్లేదు, కానీ తన ఇన్నర్ ఫీలింగ్ అదే మహా. నువ్వు అలాగే అనుకోవాలి సీత. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పటికైనా మహాతో పోటీ పడ్డ మానుకో సీత, నీ హెల్త్ బాగుంటుంది. సీత అలా ఎందుకు చేస్తుందన్నయ్యా? తనకిలా కుమిలిపోవడమే ఇష్టం. ఇందాక నా క్యాబిన్లో ఏమన్నావు? నేనుండగానే నా స్థానంలోకి వస్తావా? ఇప్పుడు నీ స్థానం ఏంటో ఆలోచించుకో. నువ్వు ఆఫీస్లో మాత్రమే ఉన్నావు, రామ్ పక్కన లేవు. పదండి.
బాధపడుతున్నావా సీత? రామ మహాతలి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఈ కన్నతల్లి కన్నా మీ అన్నయ్యకి తోడబుట్టిన చెల్లెలే ఎక్కువయింది. మొదటి ముద్ద నా చెల్లికి, నా ముద్ద అన్నయ్యకి. అమ్మా సుమతే, అన్నయ్య. అమ్మా ఇదిగో బట్టలు తీసుకొచ్చాను. ఇవి నీకు, థ్యాంక్స్ అన్నయ్య. ఇవి వదినకి అమ్మకి. ఇంకా ఉన్నావంటే వెళ్ళు, మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఏంటి సుమతి చూస్తున్నావు? ఇది నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు, మీ అన్నయ్యతో కలిసి ఆడిపాడిన ఇల్లు. అవునమ్మా, నాకా జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇన్నాళ్ళు ఈ ఇంటికి దూరమయ్యాను. ఇప్పుడొచ్చావు కదా, ఇంట్లోకి పద. లలిత, నీలా, నాతో ఎవరొచ్చారో చూడండి. రామా. వదినా, ఎన్నేళ్ళేంటి సుమతి నిన్ను చూసి. ఇప్పటికి గుర్తొచ్చామా? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను వదినా. సారీ. ఎలా ఉన్నావు సుమతొదినా? మీరు, తను నా చెల్లెలు నీల ఇక్కడే మాతో ఉంటోంది. మీ గురించి అత్తమ్మ అక్క బాధపడని రోజే లేదొదినా. అత్తమైతే ప్రతిరోజు మీ ఫోటో చూస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంది. నువ్వేదో ఒకరోజు తిరిగొస్తావని అత్తయ్య గారు ప్రతిరోజు చెప్పేవారు సుమతి. అవునొదినా, ఇన్నాళ్లకు అత్తయ్య ఎదురుచూపులు ఫలించి మీరొచ్చేశారు. నాకు తెలిసే నా కూతురు నన్ను చూడ్డానికి తప్పకుండా వస్తుందని. తల్లిని విడిచి ఏ బిడ్డ మాత్రం ఎన్ని రోజులు దూరంగా ఉంటుంది? నేను కావాలని మీకు దూరంగా లేనమ్మా. విధి నన్ను దూరం పెట్టింది. సుమతి, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? నీ భర్త ఎలా ఉన్నారు? నీకు పిల్లలెంతమంది? వాళ్ళేం చేస్తున్నారు? అది వదినా, నేనిప్పుడే కదా వచ్చాను. అవునవును, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. వాళ్ళన్నయ్య వచ్చాక ఒకేసారి అన్ని వివరాలు చెప్తుంది. అన్నయ్య ఇంట్లో లేడా అమ్మా? బావా స్టేషన్కెళ్ళారు వదినా, సాయంత్రం వచ్చేస్తారు. అన్నయ్య ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా వదినా? మీ అన్నయ్య కోపం ఎంతసేపు సుమతి?
నేను చూడగానే ఇట్టే కరిగిపోతుంది. అసలు నేను అన్నయ్యకి గుర్తున్నానా అమ్మా? అవి మాటలు సుమతి. ఆయనకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? పైకి మాత్రం కోపంగా ఉన్నా మనసులో నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ. అలాంటి అన్నయ్య మాటను కాదని వెళ్ళిపోయాను కదా వదినా. ఇప్పటి వరకు మళ్ళీ కలవలేదు కదా. కలవడం విడిపోవడం మన చేతుల్లో ఏముందే? అంతా ఆ దైవ నిర్ణయం. ఆ, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. స్నానం చేసి విశ్రాంతి తీసుకుందు గాని అన్నయ్య వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరేనమ్మా. పదనీలా, ఈరోజు సుమతి వదినకి ఇష్టమైన వంటలన్నీ చెయ్యాలి. పద పద. అలాగే వెళ్ళండి లలిత. రామ్మా, స్నానం చేసి విశ్రాంతి తీసుకుందు గాని రా. మీటింగ్లో మీరు చాలా బాగా మాట్లాడారు రామ్ గారు. మీరు కన్విన్స్ చేయబట్టే వాళ్లతో డీల్ ఓకే అయింది. మీరు కూడా టాకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మధు గారు. ఈ ప్రపంచం మొత్తం మ్యానిపులేషన్ మీదే డిపెండ్ అయి ఉందని మా పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీ పిన్ని గారు ఇంకా బాగా మాట్లాడతారు కదా రామ్ గారు. అవునండి, పిన్నిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మా కంపెనీలన్నీ పిన్ని మాట మీదే నడుస్తాయి. ఒక మనిషి ఇన్ని కంపెనీలు మేనేజ్ చేస్తున్నారంటే రియల్లీ మీ పిన్ని గారు చాలా గ్రేట్ రామ్ గారు. అందుకే పిన్నే నా ఇన్స్పిరేషన్, పిన్నే నా రోల్ మోడల్. మా అమ్మ తర్వాత అమ్మైనా నా గైడ్, నా గురువు అన్నీ పిన్నే. అలాంటి మీ పిన్ని గారిని మా సీత మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. రాత్రి అయిపోయింది. మా అక్క ఇంకా ఇంటికి రాలేదేంటి? మా అమ్మ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మీటింగ్లో ఉండి ఆఫ్ చేశారా, లేక ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? ఏంటి సీత అలా ఉన్నావు? మా అక్క ఇంకా ఇంటికి రాలేదు పిన్ని. మా అమ్మకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రామ్ మధులు మీటింగ్కి వెళ్ళారు కదా సీత. మీటింగ్లో ఉన్నప్పుడు రామ్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడతాడు. ఇంత రాత్రి వరకు మీటింగ్స్ ఏముంటాయండి? అంటే మహాలక్ష్మి రామ్ మధులకు ఆ మీటింగ్తో పాటు ఇంకో 2-3 అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ చేసింది రేవత్ గారు. అందులో ఒకటి డిన్నర్ పార్టీ. సీతని ఇంట్లో వదిలేసి రామ్ మధుతో డిన్నర్కి వెళ్ళడం ఏంటి? మహాలక్ష్మి ఏం చెబితే రామ్ అదే చేస్తాడు కదా. రామ్ కనీసం ఆలోచించడా? ఈ టైంలో మధుతో కలిసి పార్టీకి వెళ్ళడం మంచిది కాదు కదా. నాకు మా అమ్మ మీద నమ్మకం ఉంది పిన్ని. రామ్ మీద నాకు కూడా మంచి అభిప్రాయమే ఉంది సీత. కానీ రామ్ ఎంత మంచివాడైనా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అవును సీత, మనం రాముని నమ్మొచ్చు, కానీ మహాలక్ష్మిని అస్సలు నమ్మలేం. మీ అక్కను కూడా నమ్మలేం సీత. తను ఈ ఇంటికి వచ్చిన రోజుకి ఈ రోజుకి మీ అక్కలో చాలా మార్పు వచ్చింది. పొద్దున్న నాతో గొడవపడి ఏవేవో మాటలంది. అయ్యో, మా అక్క తరపున సారీ పిన్ని, ఏమీ అనుకోకండి. అనుకోవడానికి ఏముందమ్మా, అంతా మహాలక్ష్మి ట్రైనింగే. మహాలక్ష్మి ఇంట్లో అందర్నీ తోలుబొమ్మలు చేసి ఆడిస్తోంది. మీ అక్క పూర్తిగా మహాలక్ష్మి ట్రాప్లో పడిపోయింది సీత. తను ఏం చెప్తే అది వింటోంది. రామ్ అయితే సరే సరే, మహాలక్ష్మి మీటింగ్కి వెళ్ళమంటే మీటింగ్కి వెళ్తాడు, మధుతో డిన్నర్కి వెళ్ళమంటే డిన్నర్కి వెళ్తాడు. రామ్ గారు, ఇప్పుడు మనం ఇంటికేనా వెళ్తున్నాం? కాదండి, పిన్ని చెప్పింది కదా, డిన్నర్ పార్టీకి వెళ్తున్నాం. అసలు మహాలక్ష్మి ఏ ఉద్దేశంతో వాళ్ళని పార్టీకి పంపించిందో, ఆ పార్టీలో ఏం ప్లాన్ చేయబోతుందో. చెప్పండి మేడం. నీ పక్కన ఎవరు లేరు కదా? లేరు మేడం, ఒక్కడే ఉన్నాను. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. కాసేపట్లో అక్కడికి
రామ్ మధుమిత అని ఇద్దరు వస్తారు. వాళ్ళొచ్చాక కూల్ డ్రింక్స్లో ఆల్కహాల్ కలిపి వాళ్ళకి సర్వ్ చేయి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. నేను చెప్పింది పూర్తయ్యాక ఫోన్ చేయి. ఫోన్లో ఎవరు మహా? మనం చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. అర్థం కాలేదు మహా. మధుమిత రామ్ని ఒక పార్టీకి పంపించాం కదా. అవును, గెట్ టుగెదర్ పార్టీ. కాసేపట్లో ఆ పార్టీకి రామ్ మధు రీచ్ అవుతారు. ఫార్మాలిటీకి కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఆ కూల్ డ్రింక్స్లో మత్తెక్కించే మందు కలపమని అక్కడొక్కడితో చెప్పాను. మందు కలిపిన డ్రింక్ తాగితే రామ్ మధు ఒళ్ళు మర్చిపోతారు. ఆ తర్వాత జరగబోయేది నాకు అర్థమైపోయింది మహా. అలా చేస్తేనే రామ్ మధులని ఒకటి చేయగలం. అందుకే ఆ పార్టీ అరేంజ్ చేశాను. పార్టీలో ఒకరిని సెట్ చేశాను. నువ్వు సూపర్ మహా. సీతకి చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నావు. కానీ ఆ పార్టీలో సీత కూడా ఉంటే బాగుంటుంది కదా. సీత ముందు మనం ఏమీ చేయలేం. సీతకు చిన్న స్మెల్ వచ్చినా సరే మన ప్లాన్ని స్పాయిల్ చేస్తుంది. అది కూడా నిజమే మహా. సీత లేకుండా రామ్ మధులని ఒకటి చేయాలి. మధు రామ్ కలిసిపోతే సీతకు చావే గతి. అది వెంటనే చేస్తే ఎలా అర్చన? దాన్ని నెమ్మదిగా చంపాలి. తన కళ్ళ ముందే తన కలలు ఆశలు కుప్పకూలిపోవాలి. దాని చివరి శ్వాస వరకు అది నరకం చూడాలి. రామ్ తన సొంతమని ఆ సీత విర్రవీగుతోంది. ఈ నైట్ దానికి మబ్బులు వీడిపోతాయి. రామ్ మధుమిత సొంతమవుతాడు. హే గాయ్స్, మహాలక్ష్మి మేడం గారి అబ్బాయి రామ్, తన వైఫ్ మధుమిత వచ్చారు. అందరూ ఒకసారి బోల్ చెప్పండి. Welcome, Mr. and Mrs. Madhumita. Let's enjoy the party. Better, come on. మహాలక్ష్మి మేడం గారు ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే. వీళ్ళకి కూల్ డ్రింక్లో ఆల్కహాల్ కలిపివ్వాలి. రామ్, మిస్సెస్ మధుమిత, డ్రింక్స్ తీసుకోండి. వద్దు ప్లీజ్. ఓ కమాన్ రామ్, ఒక పెగ్గే. సారీ, నాకు అలవాట్లేదు. మిస్సెస్ మధుమిత? నో. ఓ సారీ, ప్లీజ్. బేరర్. పార్టీలో కూడా మామ ఫోన్ ఆఫ్ చేసుకున్నాడా? సార్, డ్రింక్స్ తీసుకోండి. నేను డ్రింక్ తీసుకోను. ఇవి సాఫ్ట్ డ్రింక్స్ సార్, జస్ట్ కూల్ డ్రింక్స్.
ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. తాగండి. థ్యాంక్ యూ రామ్ గారు.